అయితే మహారాష్ట్రలో ప్రజెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఈ సందర్భంలో మనం చూసుకుంటే మహాయుతి పార్టీ కంప్లీట్గా వన్ సైడ్గా ఎలక్షన్ తీసుకెళ్ళింది. దీనికి సంబంధించిన ఫలితాలు కూడా ఇప్పుడు మనం క్లియర్గా చూసుకుంటే ఆల్మోస్ట్ డబుల్ సెంచరీ మార్క్ని క్రాస్ చేసింది. మరోవైపు మహావికాస్ అఘాడీ అయితే 50 సీట్ల వరకే పరిమితమై అంటే అంతవరకే లీడింగ్ మార్క్ చూపిస్తుంది. బట్ మహాయుతి 200 మార్క్ని క్రాస్ చేసింది. అయితే ఒకసారి మనం ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్దాం. వెళ్ళి అక్కడ ప్రాంతాల వారీగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది అనేది చాలా క్లియర్గా తెలుసుకుందాం. ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ డెస్క్టాప్ మీద మీరు చూసుకుంటే ఇది ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్. సో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్ వెబ్సైట్లో మనం ప్రాంతాల వారీగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచిందని చెప్పి చాలా క్లియర్గా చూద్దాం. అయితే మహారాష్ట్రలో మొత్తం 6 ప్రాంతాలు ఉన్నాయి. అందులో ఈ 6 ప్రాంతాలు డిఫరెంట్ జోన్స్గా డివైడ్ అయి ఉన్నాయి. అందులో ఒకటి విదర్భ ఉంది, అలానే ఉత్తర మహారాష్ట్ర ఉంది, పశ్చిమ మహారాష్ట్ర ఉంది, ఆ తర్వాత మరాఠవాడా ఉంది, ఈ పై ప్రాంతం వచ్చేసి ముంబై, ఆ తర్వాత ఇక్కడ కింద కొంకణ్. సో ఫస్ట్గా మనం విదర్భ గురించి మాట్లాడుకుంటే ఒకసారి మీరు క్లోజ్గా చూసుకుంటే విదర్భలో ఆల్మోస్ట్ కంప్లీట్ కాషామయం. అంటే బీజేపీ 44 స్థానాల్లో ఇక్కడ లీడింగ్లో కనిపిస్తుంది విదర్భలో. అండ్ మిగతా కాంగ్రెస్ వైపు చూసుకుంటే మనం ఈజీగా కౌంట్ చేసి చూడొచ్చు. ఇక్కడ ఈ కంప్లీట్ ఈ విదర్భ రీజన్లో 1 2 3 4 5 6 7 అంటే కాంగ్రెస్ ఈ విదర్భ లొకేషన్లో కేవలం 7 సీట్లు మాత్రమే గెలుచుకుంది. మరోవైపు మనం చూసుకుంటే ఈ ఆరెంజ్ కలర్ ఏదైతే కనిపిస్తుందో అది బీజేపీ లీడింగ్లో ఉన్న ఏరియాస్. కంప్లీట్గా అక్కడ విదర్భలో 62 క్యాండిడేట్స్ నిలబడితే అంటే 62 స్థానాలకు పోటీ చేస్తే అన్ని పార్టీలు కలిపి ఒక బీజేపీ ఒక్కటే ఒక బీజేపీ మాత్రమే 44 స్థానాల్లో లీడింగ్లో ఉంది. సో కాంగ్రెస్ వచ్చేసి 7 స్థానాల్లో ఉంది, మిగతాది ఎన్సీపీ ఇంకా షిండే వర్గం లీడ్ చేస్తున్నాయి. అయితే కంప్లీట్గా విదర్భ మహావికాస్ అఘాడీకి దెబ్బ పడిందని చెప్పుకోవచ్చు విదర్భ రీజియన్లో. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ మహారాష్ట్ర. ఈ వెస్ట్ మహారాష్ట్రలో మనం చూసుకుంటే ఉత్తర మహారాష్ట్రలో చూసుకుంటే కంప్లీట్గా ఈ రీజన్ ఉంది కదా ఇక్కడ నుంచి. సో ఈ ప్రాంతం అంతా ఉత్తర మహారాష్ట్ర లోపలికి వస్తుందండి. ఏదైతే మరి ఇక్కడ చూస్తున్నారో ఈ ప్రాంతం అంతా ఉత్తర మహారాష్ట్రలో వస్తుంది. ఇక్కడ కూడా మీరు చూసుకుంటే కంప్లీట్గా కాషామయం. అక్కడక్కడ మీకు షిండే వర్గమైన శివసేన కనిపిస్తున్నప్పటికీ కూడా చాలా వరకు ఈ మార్క్ మొత్తం బీజేపీ అక్కడ లీడింగ్లో ఉంది అండ్ షిండే వర్గం కూడా లీడింగ్లో ఉంది. బట్ కాంగ్రెస్ విషయానికి వస్తే ఒక 2 చోట్ల మాత్రమే, 1 2 ఇక్కడ 1 3 సో 3 ప్లేసెస్లో మాత్రమే లీడింగ్లో ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. అయితే ఉత్తర మహారాష్ట్రలో కంప్లీట్గా 70 సీట్లు. ఉత్తర మహారాష్ట్రలో ఈ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఉత్తర మహారాష్ట్రలో 35 సీట్లకు పోటీ జరిగితే కంప్లీట్గా బీజేపీ ఈ ప్లేస్లో కంప్లీట్గా బీజేపీయే ఎక్కువ సీట్స్ లీడింగ్లో ఉంది. బీజేపీ కావచ్చు, శివసేన షిండే వర్గం కావచ్చు, వీళ్ళే ఎక్కువ లీడింగ్లో ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి పశ్చిమ మహారాష్ట్ర. ఈ కింద భాగం అంతా వచ్చేసి పశ్చిమ మహారాష్ట్రకు వస్తుంది. సో పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతానికి వస్తే మొత్తం మీద 70 సీట్ల కోసం అంటే 70 సీట్ల కోసం పోటీ పెడితే దాంట్లో కూడా ఎక్కువ శాతం మహాయుతియే కైవసం చేసుకుంది. అండ్ మీరు కంప్లీట్గా మ్యాప్లో చూడొచ్చు ఆల్మోస్ట్ అంతా కాషాయమయం అయిపోయింది. అండ్ బీజేపీ పోటీ చేసిన 127 ప్రజెంట్ పోటీ చేసిన సీట్లలో 127 సీట్లలో లీడింగ్ కనబరుస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే శివసేన షిండే వర్గం కూడా 53 ప్రాంతాల్లో లీడింగ్ చూపిస్తుంది. అండ్ ఎన్సీపీ అజిత్ పవార్ లీడ్ చేస్తున్న ఎన్సీపీ వచ్చేసి 34 స్థానాల్లో లీడింగ్ కనబరుస్తుంది. ఇకపోతే ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో ఉద్ధవ్ ఠాక్రే వర్గమైన అది 21 సీట్స్లో లీడింగ్ చూపిస్తే ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కేవలం 19 స్థానాల్లో మాత్రమే లీడింగ్ చూపిస్తుంది. ఇక శరద్ పవార్ లీడర్షిప్లో ఉన్న ఎన్సీపీ కేవలం 14 స్థానాల్లో మాత్రమే లీడింగ్లో కనబరుస్తుంది. అయితే ఒకసారి పశ్చిమ మహారాష్ట్రలో కూడా చూద్దాం. పశ్చిమ మహారాష్ట్ర విషయానికి వస్తే కంప్లీట్లీ 70 స్థానాల్లో ఈ రీజన్ అంతా పశ్చిమ మహారాష్ట్ర కిందికి వస్తుంది. దీంట్లో 70 సీట్లు పోటీ పడతాయి. ఇక్కడ కూడా కంప్లీట్లీ ఏక్నాథ్ షిండే లీడర్షిప్లో ఉన్న శివసేన కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు, లేదా ఎన్సీపీ అజిత్ పవార్ లీడ్ చేస్తున్న ఎన్సీపీ కావచ్చు, వీళ్ళే ఎక్కువ మొత్తంలో ఉత్తర మహారాష్ట్రలో ఉన్న సీట్స్ని కైవసం చేసుకున్నారు. ఇకపోతే మరాఠవాడలో కూడా ఈ జోన్ ఏదైతే ఉందో ఈ మ్యాప్లో కనిపిస్తున్న ఈ జోన్ అంతా మరాఠవాడ కిందికి వస్తుంది. మరాఠవాడలో 46 సీట్లు పోటీ చేస్తే అందులో 26 సీట్లు అంటే ఇక్కడ ఈ రీజన్ అంతా మరాఠవాడ కిందికి వస్తుంది. సో ఇందులో 46 సీట్లకు గాను పోటీ జరిగితే అందులో కేవలం బీజేపీకి 26 సీట్లు అంటే మోర్ దాన్ 50% సీట్స్
అక్కడ బీజేపీ గెలుకుంది. సో ఇక్కడ ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నప్పుడు ఒకసారి రివైజ్ చేసుకుందాం. విదర్భాలో కూడా ఆల్మోస్ట్ బీజేపీ కైవసం చేసుకుంది. విదర్భాలో 62 సీట్లు పోటీ చేస్తే 44 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది. మిగతాది ఎన్సీపీ, ఏక్నాథ్ షిండే లీడ్ చేస్తున్న శివసేన 7 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. తర్వాత ఉత్తర మహారాష్ట్రలో కూడా ఆల్మోస్ట్ బీజేపీ ఈ ప్రాంతమంతా మ్యాప్లో మీరు చూసుకుంటే ఈ పైన ప్రాంతం అంతా ఉత్తర మహారాష్ట్రకు వస్తుంది. ఇక్కడ కూడా ఈ ఆరెంజ్ కలర్ మీరు క్లియర్గా చూస్తే ఇదంతా బీజేపీ గెలిచిన ప్లేసెస్. సో ఉత్తర మహారాష్ట్రలో కూడా బీజేపీ తన మార్క్ని చూపించింది. అదేవిధంగా పశ్చిమ మహారాష్ట్రలో కూడా ఇక్కడ కిందికి వస్తే ఈ ప్లేస్ ఈ కింద ఇక్కడున్న ఈ భాగం అంతా పశ్చిమ మహారాష్ట్రకు వస్తుంది. సో ఇక్కడ కూడా బీజేపీ అంటే మహాయుతి, పశ్చిమ మహారాష్ట్రలో మహాయుతి మొత్తంగా 70 సీట్లు పోటీ చేసింది. అక్కడ కూడా బీజేపీ కావచ్చు, లేదా ఏక్నాథ్ షిండే లీడ్ చేస్తున్న శివసేన కావచ్చు, లేదా అజిత్ పవార్ లీడ్ చేస్తున్న ఎన్సీపీ కావచ్చు, వీళ్ళే లీడింగ్లో ఉన్నారు. సో ఇంకొకటి ఇక్కడ ఇంకో మెయిన్ రీజన్ వచ్చేసి మరాఠావాడ విషయానికి వస్తే 46 సీట్లలో పోటీ జరిగితే ఆల్మోస్ట్ 26 సీట్లలో బీజేపీ లీడింగ్ కనిపిస్తుంది. అంటే మోర్ దాన్ 50% ఆఫ్ సీట్స్ బీజేపీ గెలుచుకుంది. నెక్స్ట్ ఇంకాస్త ఇటు సైడ్ వస్తే వన్ ఆఫ్ ది అంటే ఇప్పుడు ముంబై ఆర్థిక నగరం అయితే ఉందో ముంబైలో కూడా ఆల్మోస్ట్ ఈ మహాయుతి కూటమికే జనాలు పట్టం కట్టారు. బట్ ఎక్కడో సమ్వేర్ మీరు ఈ పాట అంతా చూసుకుంటే కంప్లీట్లీ ఇది ముంబై కిందికి వస్తుంది. సో ఈ ఏరియాలు కూడా ఎక్కడ కూడా మనకు కాంగ్రెస్ గెలిచినట్లు 1-2 స్థానాలు తప్ప కాంగ్రెస్ లీడింగ్లో ఉన్నట్లు ఎక్కడ కనిపించట్లేదు. కంప్లీట్లీ ఏక్నాథ్ షిండే లీడ్ చేస్తున్న శివసేన కావచ్చు, లేదా ఈ ఆరెంజ్ జోన్ కనిపిస్తుంది కదా, ఇదంతా బీజేపీ ముంబై ఏరియాలో గెలిచిన ప్లేసెస్ ఇవి. సో కంప్లీట్లీ ఒక డామినేషన్ ఓవరాల్గా డబుల్ సెంచరీ మార్క్ క్రాస్ చేసి ఒక కంప్లీట్ డామినేషన్ మహాయుతి పార్టీ చూపిస్తుంది. ఇకపోతే మొత్తం 6 స్థానాల్లో 5 స్థానాల గురించి మనం చూసాము. ఇప్పుడు 6వ స్థానం వచ్చి కోంకణ్లో కూడా మీరు చాలా ఇక్కడ ఈ కింద ఈ పాట అంతా ఇదంతా ముంబై వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇంతవరకు పైన మొత్తం ఈ కింద పాట మొత్తం కోంకణ్ కిందకి వస్తుంది. ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఇక్కడ శరద్ పవార్ లీడ్ చేస్తున్న ఎన్సీపీ ఒక సీట్లో లీడింగ్లో ఉంది. మిగతాదంతా శివసేన లీడ్ చేస్తున్న షిండే వర్గం లీడింగ్ తీసుకొని కంప్లీట్గా మహాయుతి పార్టీ ఈ జోన్ని కూడా తన లీడింగ్ అంటే తన గుప్పెట్లోకి తెచ్చుకొని విజయానికి అతి దగ్గరలో వెళ్తుంది. సో ఇంకోసారి ప్రిసైజ్ చేసి బ్రీఫ్ చేసి చెప్పాలంటే మొత్తం 6 లొకేషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి విదర్భ, ఒకటి వెస్ట్ మహారాష్ట్ర, ఇంకొకటి మరాఠ్వాడ, కంకణ్, ముంబై, ఆ తర్వాత నార్త్ మహారాష్ట్ర. ఈ 6 ప్రదేశాల్లో కూడా ఎక్కడ చూసినా కూడా మహాయుతి తన కమాండ్ని అంటే తన ఆధిపత్య ధోరణిని ముందుకు తీసుకెళ్తూ విజయం వైపు తీసుకెళ్తుంది. ఆల్మోస్ట్ డబల్ సెంచరీ క్రాస్ చేసి లీడ్లో వెళ్తుంది. మరోవైపు మహావికాస్ అఘాడి మాత్రం 50 సీట్ల లీడింగ్తోనే ముందుకెళ్తుంది. అయితే ఇక్కడ మహావికాస్ అఘాడికి ఇండిపెండెంట్లు ఇతరులు కూడా కాస్త గట్టి దెబ్బ కొట్టారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే శివసేన ఏదైతే చీలిక జరిగిందో ఆ ఓట్లు కూడా బీజేపీకి ప్లస్ అయ్యని చెప్పుకోవచ్చు. సో రిజల్ట్స్ విషయానికి వస్తే ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ ఉన్న అప్డేట్ ప్రకారంగా చూస్తే ఇక్కడ భారతీయ జనతా పార్టీ 127 సీట్స్ లీడింగ్లో ఉంది. అండ్ ఆల్సో శివసేన అంటే ఏక్నాథ్ షిండే లీడ్ చేస్తున్న శివసేన వర్గం ఏదైతే ఉందో అది 53 సీట్ల లీడ్లో ఉంది. నెక్స్ట్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ లీడ్ చేస్తున్న నేషనల్ ఎన్సీపీ ఏదైతే ఉందో అది 34 సీట్స్ లీడ్లో ఉంది. ఇక ఉద్ధవ్ ఠాక్రే లీడ్ చేస్తున్న శివసేన ఏదైతే ఉందో అది 21 స్థానాల్లో లీడింగ్లో ఉంది. నెక్స్ట్ కాంగ్రెస్ నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ చూసుకుంటే చాలా లీస్ట్ 19 స్థానాల్లో మాత్రమే లీడింగ్లో ఉంది. ఇక శరద్ పవార్ లీడ్ చేస్తున్న పార్టీ కూడా చాలా తక్కువ మొత్తంలో అంటే 14 స్థానాల్లో మాత్రమే లీడింగ్లో కనిపిస్తుంది. సో ఒకసారి గ్రాఫ్ చూడవచ్చు మనం. ఈ అదర్స్ ఉన్న గ్రాఫ్ కూడా చూడవచ్చు. ఒకసారి ఓటింగ్ పర్సెంటేజ్ విషయానికి వస్తే ఫస్ట్ ఇక్కడ నుంచి ఏఐఎంఎం ఇవి 2 లీస్ట్ ఉన్న కానీ బీజేపీ ఆల్మోస్ట్ 24.90% శాతం బీజేపీకి ఓట్లు నమోదయ్యాయి. సో ఈ గ్రాఫ్లో అంటే ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్ గ్రాఫ్ అయితే కనిపిస్తుందో ఇదంతా బీజేపీకి వచ్చిన ఓట్స్. సో ఆల్మోస్ట్ 24.90% ఓట్ బీజేపీకి నమోదయ్యాయి. ఇకపోతే నెక్స్ట్ ఎన్సీపీ శరద్ పవార్ లీడ్ చేస్తున్న ఎన్సీపీకి 11.8